చూడండి ఎంత పొడుగుంది చేప. చేప తీసుకోండి. ఫ్రెండ్స్, మా డాడీకి ఫిష్ నచ్చలేదు, మా అమ్మకి అయితే ఎమోషనల్ అయింది. నాన్నగారు వెళ్ళి తీసుకున్నాం అన్నారు. అయితే ఫ్రెండ్స్, ఈ చేపలు అమ్మకి నాన్నగారికి నచ్చలేదు. అయితే అమ్మ కూడా తెలియదు అనమాట. ఈ చేపలు తెచ్చిన తర్వాత చిన్న డిస్కషన్ అయింది. చాలా కోపంగా చేస్తుంది అమ్మ ఈ చేపల్ని, ఫిష్ని. సరే నేను అన్నాను చేసేయండి, ఫ్రై చేసుకున్నాం అంటే నాన్నగారు అన్నారు ఇవి అసలు బాగోవమ్మా అన్నారు. సరే ఏదో తీసుకున్నాం కాబట్టి చేయాల్సిన పరిస్థితి. కానీ క్యూట్ క్యూట్గా ఉన్నాయి. ఇవి చాలా బాగుంటాయంట టేస్ట్, ఆయన చెప్పారు. 3 కేజీలున్నర ధనియాలు, కేజీన్నర జీలకర్ర 400, ఓంకాలు 300, మెంతులు 400, పసుపుములు 1/2 కేజీ, ఎల్లుల్లిపాయలు 1/2 కేజీ, నువ్వేంటి మధ్యలో? ఇవన్నీ మా డాడీ షాపింగ్కి వెళ్తున్నారు అనమాట. షాపింగ్కి వెళ్ళి తెస్తారు, అమ్మ కారం చేస్తుంది. మేము తింటాం. మేము ఎప్పుడు తయారు చేసుకోం కారం, డాడీ వాళ్ళు చేస్తేనే తింటాం. బాగానే వెళ్ళిపోతున్నాం. ఇవి కొన్నే తీసుకున్నారు. ఇది ఫిష్ ఫ్రై చేస్తున్నాను ఓన్లీ నా కోసమే. ఊహమ్మ తిందు, నాన్నగారు తిండ్రు, అమ్మ తిందు. వాళ్ళు చికెన్ తెచ్చుకుంటారు. ఈ కొన్ని చేపలు నేను ఫ్రై చేసుకుంటాను నా కోసం. ఇప్పుడు వీటిని ఏమంటారు మా? ఇందాకేదో చెప్పారు నాని, పూస పరుగులు. ఇవి పూస పరుగులు. ఫస్ట్ టైం చేస్తున్నాను ఇవి, నాకు తెలియదు. ఓన్గా ఇట్లా ఇందులో ముళ్ళేది, ముళ్ళు లోపల ఉంటుంది. జస్ట్ ఇలా కాట్లు ఎందుకు పెడుతున్నావు అంటే జస్ట్ అందులో ఉప్పు కారం వెళ్తుందని. అయ్యో సగం కట్ అయిపోయింది. పిచ్చి పిచ్చి కట్ చేస్తున్నా. అట్లా కాదు, మా కాట్ అంటే ఇట్లా మధ్యలో చీల్చుకోవాలి. నా చేపలు నా ఇష్టం, మీరు ఎలాగో తినరు కదా. మీరు తిన్నప్పుడు మీరు ఎందుకు నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు? అట్లా నేను ఎప్పుడు చేయలేదు ఫిషెస్. ఇదేంటి ఒక చేప డిఫరెంట్గా ఉంది పొడుగ్గా? దీన్ని ఏదో అన్నారు అతను, కొవాస్ చేప. ఎస్, ఇది ఒక్కటి కొవాస్ చేప. ఇది కొవాస్. ఇది పూస పరుగు. అయ్యో కింద పడి. ఇది వెరైటీగా ఉంది. ఇవన్నీ ఒకలాగా ఉన్నాయి ఈ చేపలు. నాకు ముట్టుకోవాలంటే భయం. నాకు చేపలు ఇష్టం ఉండదు. ఇక్కడ చికెన్ అమ్మమ్మకి నాకు తాతయ్య గారికి. మమ్మీ ఏమో కరేపాకు తెంపడానికి వెళ్తుంది. నేను చెప్పులు వేసుకోవాలి. జూమ్ చేసి సాల్ట్. జస్ట్ ఏమి లేదు, ఇందులో కొంచెం సాల్ట్,
ఇంకేమీ లేదు, ధనియాలు కూడా అవన్నీ వేసుకోవచ్చు కానీ ఏమీ లేవు. జస్ట్ పసుపు, కొంచెం కారం. ఈ కారంతోనే టేస్ట్ వచ్చేస్తుంది. అవును, ఓకే. కరివేపాకు, ఆయిల్ వేయాలి. ఇవన్నీ గుచ్చుకుంటుంది, అక్కడ పెట్టుకో. ఇప్పుడు గుచ్చుకుంటుంది, స్లోగా కలుపు. జస్ట్ వాటికి పట్టించండి. ఓకే, ఇవి ఇలా అన్ని కొంచెం చేప మిక్స్ చేసిన తర్వాత మారినేట్ చేసేసుకుని ఒక 20 minutes వీటిని పక్కన పెట్టేసుకున్నాం. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి, ఇదంతా పర్ఫెక్ట్గా నేనేం చేయట్లేదు ఎందుకంటే ఏం ఐటమ్స్ లేవు, ఓన్లీ కారం, ఉప్పు, పసుపు, కొంచెం నూనె, కరివేపాకు అంతే. జస్ట్ తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకున్నాం. అప్పుడు మీరు చూస్తారు, ఓకేనా? అప్పుడు ఇలా మారినేట్ చేసుకున్నాం. తర్వాత వీటిని ఫ్రై చేసుకున్నాం.